పాముకు కేవలం కూరల్లోనే విషం ఉంటుంది. కానీ 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకుని అప్పులు పాల్చేసిన ఆ నాయకులకు ఒంటి నిండా విషమే ఉంది. వారు చేసిన పాపాలు బయటపడతాయనే భయంతో ప్రజాప్రభుత్వంపై నిత్యం విషం కక్కుతున్నారని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మద్దలపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కార్యకర్తల ఉత్సాహాన్ని నింపిన ఆయన విపక్షాల తీరుని ఎండగట్టారు. అసెంబ్లీ, పార్లమెంట్, కంటోన్మెంట్ బై ఎలక్షన్లలో ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పట్టం కట్టారని పొంగులేటి గుర్తు చేశారు. సెమీఫైనల్స్ అని కారుకూతలు కూస్తున్న చిచ్చర పిడుగులకు, టిల్లులకు మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 69% గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ గెలుచుకోవడం మా ప్రభుత్వానికి ప్రజలిచ్చిన రెఫరెండం. ఇదే జోరు మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగాలి. ఉమ్మడి జిల్లాలోని 7 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేసి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా ప్రగతిలో సాగునీటి ప్రాజెక్టులు చారిత్రక మైలురాయిగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. 162.54 కోట్లతో నిర్మించే మున్నేరు, పాలేరు లింక్ కెనాల్ ద్వారా 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని వివరించారు. 108.60 కోట్లతో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, 45.50 కోట్లతో కూచుమంచిలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం జిల్లా యువతకు, పేదలకు వరమని కొనియాడారు. తమను గెలిపించడానికి అహోరాత్రులు శ్రమించిన కార్యకర్తలను ప్రజాప్రతినిధుల స్థానంలో కూర్చోబెట్టే బాధ్యత తమదేనని మంత్రి భరోసా ఇచ్చారు. మీ కష్టాన్ని నేను మరవను, పేదవాడికి భద్రత, భరోసా కల్పించడమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ పాలేరు నియోజకవర్గంలోని ఈ నర్సు కాలేజెస్ తో పాటు హాస్టల్ను కూడా అద్భుతంగా లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్ ఫుల్ ఫెసిలిటీస్ తో నిర్మించడం జరిగింది. ఈ నియోజకవర్గ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ పాలేరు నియోజకవర్గంలోని ఈ నర్సు కాలేజెస్ తో పాటు హాస్టల్ను కూడా అద్భుతంగా లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్ ఫుల్ ఫెసిలిటీస్ తో నిర్మించడం జరిగింది. ఈ నియోజకవర్గ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.